కేంద్రం తీసుకోబోయే ఏ చర్యకైనా తమ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని